నుండి వచ్చాము. సో మన దగ్గర ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉన్నారు అండ్ జనరల్ ఫిజిషియన్ మేల్ ఉన్నారు. అందరికీ క్యాన్సర్ అనగానే ఒక భయం ఉంటుంది, అదేదో పెద్ద మరణదండన అన్నట్టు భయపడతారు. బట్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్తో మనము క్యాన్సర్ని జయించవచ్చు అని మేము ప్రూవ్ చేయడానికి వచ్చాము. సో ఈ క్యాన్సర్ ఏంటి అంటే మనకి యూజువల్గా సిమ్టమ్స్ వచ్చి మనం హాస్పిటల్లో చూపించుకునే వరకు అది 3rd or 4th స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మనము ఇయర్లీ స్క్రీనింగ్ క్యాంప్స్ అటెండ్ అయ్యి మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ ఏదైనా ఇంకేదైనా సమస్య ఉంటే దానికి తగ్గ పరీక్షలు చేయించుకుంటే మనకి 1st or 2nd స్టేజ్లో తెలుస్తుంది. సో దట్ మనము డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి అండ్ టైం సేవ్ అవుతుంది, మన లైఫ్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. సో మా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీ వరకు మేము వచ్చినందుకు ఈ క్యాంప్ని మీరు వినియోగించుకొని మీకు ఏం సమస్యలు ఉన్నా డాక్టర్స్కి చెప్పి అది మీరు సరిగ్గా వినియోగించుకుంటారని మా రిక్వెస్ట్. అంతే. థ్యాంక్ యూ. మా పక్కనే ఉన్న గ్రామం తిరువురు, మీ అందరికీ తెలుసు, రామకోటేశ్వరరావు గారు వచ్చారు. వారు సంక్షిప్తంగా మాట్లాడతారు క్యాన్సర్ గురించి. నమస్కారం అండి. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద పెద్దలందరికీ మరియు మీ ఊరు వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే రోడ్ యాక్సిడెంట్ అనమాట. అయితే అతనికి బాడీ మొత్తం దెబ్బలు తగిలేసి పాపం ఆల్మోస్ట్ ఇక చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. సో పక్కన అందరూ వస్తున్నారు, అందరూ వెళ్తున్నారు, కనీసం ఎవరు ఆ మనిషిని పట్టించుకోవట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనం చూస్తున్నాం సొసైటీలో. అటువంటిది ఎక్కడో లండన్లో ఉండి ఈ ఊరికి వచ్చి మన ఊరి వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు కాటన్ నేను ఫ్యామిలీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అవగాహన అనేది చాలా ముఖ్యమైన పీరియడ్. బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుంది. అయితే ఈ బ్లీడింగ్ చెప్పుకోవటానికి ఆడవాళ్ళకి పాపం బాధ, బయటికి ఎక్కడ చెప్పుకుంటే ఏదో అనుకుంటారని